ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 908 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. విష్ణుదాస్ చాలా ఆవేశంగా బావి వద్దకు చేరుకుని, సాయి, నేను మీ మీద నమ్మకంతో వచ్చాను, నాకు మీరు సహాయం చేస్తారని. కానీ ఎందుకు పనికిరాని ఈ మెంతి కాడల్ని నాకు ఇచ్చి మీరు ఇంటికి తీసుకొని వెళ్ళమంటారా? ఇవి నాకు ఏ విధంగానూ ఉపయోగపడవు అని అతను వాటిని బావిలో విసిరేస్తాడు. వెంటనే అవన్నీ ఒక్కసారిగా బంగారు తీగలుగా మారిపోతాయి. ఇది కళ లేక నిజమా అని నిర్ఘాంతపోతూ అలా చూస్తూ ఉంటాడు. వెంటనే అవి నిజంగానే బంగారు తీగలుగా మారిపోయాయనే విషయం అర్థమవుతుంది. అయ్యో భగవంతుడా, నేను సాయి గురించి ఇంతగా విన్న తర్వాత కూడా నమ్మకం నేనుంచకుండా మోసపోయాను. ఇవి ఇప్పుడు నిజంగా బంగారు తీగలుగా మారిపోయాయి. సాయి నాతో చెప్పారు, ఇంటికి వెళ్ళే వరకు వీటిని ఏమాత్రం కదిలించవద్దని. వారి కారణంగా నేను కదిలించాను. అలాగే ఇవి ఇప్పుడు బంగారు వర్ణంలోనికి మారిపోయి నా చేయి జారిపోయాయి. ఇప్పుడు ఏ విధంగానూ నాకు ఉపయోగం ఉండదు. ఏం చేయాలి అని బాధపడుతూ ఏడుస్తూ ఉండగా ఇంతలో బావి మీద పడిపోయిన ఒక కాడ బంగారు వర్ణంలోకి మారిపోయి అతని చేతికి చిక్కుతుంది. వెంటనే, అయ్యో భగవంతుడా, నేను ఎంత తప్పు చేశానో అర్థమయ్యింది. నేను మీ మీద నమ్మకం ఉంచకుండా నేను చేసిన తప్పుని నాకు తెలియపరిచారు. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. సాయి, నిజంగా మీరు సర్వాంతర్యామి. నేను మూర్ఖుల్లాగా వ్యవహరించి మీరు ఇచ్చిన వాటిని నేనే చేజేతులారా కాజేసుకున్నాను. నే చేతుల్లో నుంచి బయటకి పడివేశాను అని అలా మొరపెట్టుకొని ఏడుస్తూ ఉండిపోతాడు. ఇంతలో అలా బావిలో సాయి ప్రత్యక్షమయ్యి ఒక రూపంలాగా కనిపిస్తూ, చూడు విష్ణు, ఇప్పుడు నీ చేజేజ నువ్వే పోగొట్టుకున్నావు. ఏది జరిగినా కూడా అంతా మంచి జరిగిందని అభిప్రాయపడాల్సి ఉంటుంది. నేను నీకు మంచి చేయాలన్న కారణంతోనే వాటిని ప్రసాదించాను. ఇది నీకు ఒక గుణపాఠం లాంటిది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ప్రస్తుతం నీకు ఏదైతే బంగారు తీగ ఒకటి మిగిలిందో అది ప్రస్తుతం నీ యొక్క ఇబ్బందులని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇక మీదటైనా జాగ్రత్తగా నీవు నీ కుటుంబ అవసరాల నిమిత్తం కష్టం చేసే ప్రయత్నం చేయి. శ్రద్ధ సబూరితో నీవు ప్రయత్నం చేసినట్టయితే విజయాన్ని తప్పకుండా అందుకుంటావు. మనం చేసే కష్టం మనల్ని ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఎప్పటికైనా సరే నీవు ఇప్పటిదాకా ఏదైతే నా వల్ల కాలేదు అని నేను సక్సెస్ అవ్వలేదని బాధపడుతున్నావో అదంతా కేవలం నీవు అపోహపడడం మాత్రమే అని తెలుసుకో. ఒక్క రాత్రిలోనే మనం పెద్దవాళ్ళం అయిపోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి అనుకోవడం సరియైనది కాదు. ప్రతిరోజు కష్టం చేస్తూ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఆశించడం అనేది మంచిది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు జాగ్రత్తగా పనిచేయి, అలాగే దానికి తగ్గట్టుగా నీవు ప్రతిఫలాన్ని ఆశించు. నీకు అంతా మేలు జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు కోల్పోయానని బాధపడుతున్నావో అది భవిష్యత్తులో నీకు లభించవచ్చు. నీవు ఇక సబూరితో కలిగి ఉండు, తప్పకుండా నీకు అంతా మేలు జరుగుతుంది అని సాయి అతనికి అలా ప్రత్యక్ష రూపంలో కనిపించి, నీ మీద నీవు విశ్వాసం ఉంచి ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా వ్యవసాయం కానీ మొదలుపెట్టు. అన్నిటా నీవు చేసే కష్టానుసారమే నీకు ప్రతిఫలం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని అలా సాయి అతన్ని హెచ్చరించి, ఇక బాధపడవద్దు, లభించిన దాంతో తృప్తి చెంది ప్రయత్నాన్ని ముందుకి కొనసాగించు అని అంటారు. ద్వారకామాయి వద్ద ఉన్న సాయి ఒక పక్కకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉండడాన్ని గ్రహించి, రాఘవ్, సాయి, మీరు మనిషి ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను మీ మనసు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది, ఏమిటి విషయం అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది. వెంటనే రాఘవ్ కంగారు పడిపోతూ, సాయి, వర్షం పడుతుంది, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని కంగారు పడుతూ బాధగా అడుగుతాడు. వెంటనే సాయి, చూడు, ఈ సమయంలో నీవు తడుస్తూ ఇంటికి వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీకు జలుబు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు నీవు వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడే నిద్రపోయి రేపు ఉదయాన్నే వెళ్ళు అనగా వెంటనే రాఘవ్ కంగారు పడిపోతూ, సాయి, రేపు ఉదయం మా ఇంటిలోని వారి నిద్ర లేచే సమయానికి నేను లేకపోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు నన్ను గ్రహిస్తారు. నేను ఎక్కడికి వెళ్ళానని నన్ను నిలదీస్తారు. అప్పుడు ఇక్కడికి వచ్చాననే విషయం తెలిసినట్టయితే ఖచ్చితంగా నన్ను శిక్షించడమే కాకుండా మిమ్మల్ని కూడా అనరాని మాటలు అంటారు అని కంగారుగా అంటాడు.
వెంటనే సాయి, ఏది జరిగినా కూడా రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం జరుగుతుంది, కంగారు పడవలసిన అవసరం లేదు, అధైర్యపడవద్దు అని అతనికి అభయమిస్తారు. మరోవైపు నారాయణ్ ఇంటికి చేరుకుని భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అతను ఏదో ఆలోచనలో ఉన్నాడనే విషయాన్ని తల్లి గ్రహించి, చూడు నాయనా, నీవు ఆంగ్లేజీ కొలువు చేస్తున్నావు, కానీ నీవు ప్రశాంతంగా తినలేకపోతున్నావు, సమయానికి నిద్రపోలేకపోతున్నావు, ఎప్పుడు ఏదో ఒక పని అని చెప్పి కంగారుగా తిరుగుతూనే ఉంటున్నావు, నీకంటూ ఒక జీవితం ఉంది అనే ఆలోచన కూడా లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసం అనగా వెంటనే నారాయణ, అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆ ఉద్యోగానికి నేను న్యాయం చేకూర్చాల్సి ఉంటుంది, నాకు మా పై అధికారులు ఇచ్చిన బాధ్యతని జాగ్రత్తగా నిర్వహించడం నా యొక్క కర్తవ్యం కదా అనగా వెంటనే ఆమె, ఒప్పుకుంటాను, అది నీ బాధ్యత అని, కానీ నీ జీవితానికి మించిన బాధ్యత అయితే కాదు కదా, నీవు సమయం పాటిస్తూ కేవలం నీకు అప్పగించిన పని ఆ సమయంలో మాత్రమే చేస్తే నీకు కూడా ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది అనే విషయం గుర్తు వస్తుంది అనగా వెంటనే అతను, అమ్మా, నేను ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో చేరానో అప్పటి నుంచి నా జీవితం గురించి కాదు, నేను చేస్తున్న ఉద్యోగానికి నేను సమన్యాయం చేయాలి అనుకుంటున్నాను, వాళ్ళు నాకు ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా పూర్తి చేయాలి అనేదే నా యొక్క కర్తవ్యం అని అంటారు. ఇంతలో తల్లి, చూడు, నీవు దాదాపు షిరిడీ ఏదో ఒక సమయంలో వెళ్తూనే ఉంటావు కదా, నీవు వెళ్తున్నట్టుగా నాతో అన్నావు కూడాను, ఎప్పుడైనా సాయిని కలిసావా, సాయితో మాట్లాడే ప్రయత్నం చేశావా అని అడుగుతారు. అతను మౌనంగా ఉంటారు. వెంటనే ఆమె, చూడు నాయనా, నాకు సాయిని కలవాలనిపిస్తుంది, దయచేసి ఒకసారి నన్ను సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా ఇంతలో నారాయణ్, అమ్మా అని అంటారు. ఇంతలో ఆమె, చూడు నాయనా, నా మనసుకి చెప్తుంది ఏమిటి అంటే నేను ఎప్పుడు పోతానో ఏమో నాకే తెలియడం లేదు, ఏది ఏమైనా కూడా ఒకసారి నేను పోయేలోపు సాయిని కలవాలి అని నా మనసు నన్ను పరితపిస్తూ అనిపిస్తుంది, దయచేసి ఆ భగవంతుని ఆశీస్సులతో నేను పోయేలోపు ఒకసారి సాయిని కలిస్తే నా జీవితంలో ఉన్న చివరి కోరిక కూడా తీరిపోతుంది అనేది నా యొక్క చివరి లక్ష్యం, కుదిరితే నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళరాదా అని అలా మాట్లాడుతూ ఉండగా నారాయణ్ తింటున్న ఆ పళ్ళాన్ని వదిలేసి అక్కడి నుంచి లెగిచి వెళ్ళిపోబోతాడు. వెంటనే తల్లి, ఏమైంది, తింటున్న భోజనాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అని ఆమె పిలిచినప్పటికీ కూడా వినకుండా, నాకు ఆకలి చనిపోయింది, ఇక తినాలని కూడా అనిపించడం లేదు అని తింటున్న భోజనాన్ని వదిలిపెట్టేస్తాడు. వెంటనే తల్లి, ఏం చెప్పాలి, ఇతన్ని ఎలా మార్చాలనేది నాకు అర్థం కావడం లేదు, కనీసం సాయి దగ్గరికైనా వెళ్తే నేను సాయితో నా గోడు వెళ్ళబుచ్చుకొని నా కొడుకుని మార్చే ప్రయత్నం చేయాలని నేను కోరుకునే ప్రయత్నం అన్నా చేస్తాను, అది లేకుండా పోతుంది అని ఆమె నిరాశగా అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. రేపు తాతయ్య కేశవ్ ద్వారకామాయి మొత్తం శుభ్రం చేసి అక్కడ ఉన్న వ్యర్థాలని బయటికి పడివేయడానికి వెళ్తారు. ఇంతలో రాఘవ్కి మెలకు వస్తుంది. వెంటనే కంగారు పడిపోతూ, అయ్యో భగవంతురా, ఇంత తెల్లవారిపోయిందా, నేను మొద్దులాగా నిద్రపోతున్నానా అని భయంగా, సాయి, దాదాపు మా ఇంట్లోని వారంతా నిద్ర లేచి ఉంటారు, నేను కనిపించకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళు వెతుకుతూ ఉండి ఉంటారు, ఇప్పుడు నేను వెళ్ళాను అంటే వాళ్ళకి కోపం వస్తుంది, ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అని నన్ను నిలదీస్తారు, నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అనగా వెంటనే సాయి, చూడు రాఘవ్, నిజం చెప్పు, నిజం చెప్పినప్పుడు ఎటువంటి సమస్య రాదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజున వారు కూడా విషయం తెలుసుకుంటారు, నీవు అబద్ధం చెప్పినట్టయితే అబద్ధానికి మరొక అబద్ధాన్ని నీవు తోడు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది, సమస్యలనేవి పెరుగుతూ పోతాయి, కాబట్టి నీవు భయపడకుండా ఏం చేశావో అదే నీవు వెల్లడించు ఇంటి వద్ద అని అంటారు. వెంటనే రాఘవ్, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చాననే విషయాన్ని ఇంట్లో వెల్లడించినట్టయితే, వాళ్ళ అందరికీ చెప్పినట్టయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని కంగారుగా ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి, ఏమాత్రం ఆందోళన పడవద్దు, సరే నేను కూడా నీతో పాటు వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనగా వెంటనే రాఘవ్, సాయి, వాళ్ళు అసలు మీ మాట వింటారా, వాళ్ళకి మీరంటే కోపం కదా అనగా ఇంతలో సాయి, వినకపోవచ్చు, కోపడవచ్చు, కానీ నేను నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి రావాలనుకుంటున్నాను, నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, నీవు నన్ను కలిశాననే విషయం తెలిస్తే తప్పకుండా మీ అమ్మ అలాగే తాతగారు కోపడే ప్రమాదం ఉంది
అయినప్పటికీ కూడాను నేను నీతో పాటు వచ్చి నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని సాయి అలా రాఘవ్ని తీసుకొని ఇంటికి చేరుకుంటారు. వెంటనే రాఘవ్, సాయి నేను ఇక వెళ్ళి వస్తాను, ఎవరు చూడకముందే అని అలా లోపలికి వెళ్ళబోయే సమయానికి ఒక్కసారిగా తలుపులు తెరిచి తాత అలాగే అమ్మ ఇంటి నుండి బయటకు చూస్తూ ఉంటారు. చాలా ఆవేశంగా పిల్లవాడు సాయితో ఉండడాన్ని గ్రహించి అలా కోపంతో ఊగిపోతూ, గంగాధర్ నీకు ఎన్నిసార్లు చెప్పాను రాఘవ్, అసలు నీవు ఈ ఫకీర్ని కలవడానికి ఎందుకు వెళ్ళావు, ఎవరి అనుమతి తీసుకొని వెళ్ళావు అని కోపంగా అరుస్తాడు. వెంటనే తల్లి, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను అసలు ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండు అని, అంటే నీవు నా మాట లెక్క చేయకుండా చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి అతన్ని కలవడానికి వెళ్ళావా అని కోపంతో ఊగుతూ, అయినా ఈ బైరాగే నిన్ను మార్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, అందువల్లనే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. మరోవైపు కులకర్ణి సర్కార్ వద్దకి నారాయణ్ చేరుకుంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, నా మనుషులు సంతాపంతా ఇద్దరూ విషయం తెలియపరిచారు. ఆ బైరాగికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అతను ఎక్కడ దాచిపెట్టి ప్రతిరోజు ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి ప్రజలకి ఎలా పంచుతున్నారనే విషయం పూర్తి సమాచార రూపంలో వాళ్ళు తెలియపరిచారు అనగా వెంటనే నారాయణ్, చాలా మంచి పని అయింది, వెంటనే వాళ్ళు చెప్పిన ప్రదేశం వద్దకు వెళ్ళి ఆ డబ్బుని మనం చూసే ప్రయత్నం చేద్దాము, అక్కడ డబ్బు కనుక మనకి లభించింది అంటే ఖచ్చితంగా ఆ బైరాగిని ఆంగ్లేజీ వారికి అప్పగించే ప్రయత్నం చేయవచ్చు, అలాగే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, ఎలాగో విషయం ఇంతదాకా వచ్చింది కాబట్టి వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. చూడండి, ఇప్పుడు ఏదైతే అక్కడ ఖజానా మనకి లభించబోతుందో ఆ ఖజానా మనం చాలా జాగ్రత్తగా ఆంగ్లేజీ వారికి అప్పగించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, అలాగే మీరు చెప్పినట్టుగానే పని మొదలు పెడదాం అని అంటారు. రేపు రాఘవ్ తల్లి పెద్ద పెద్దగా అరవడంతో వెంటనే గంగాధర్ కలగజేసుకుని, ఇది మన అబ్బాయి తప్పు కంటే ఎక్కువగా ఆ బైరాగి తప్పే ఉంటుంది, అతను ఖచ్చితంగా అందరినీ ఆకర్షించినట్టే మన మనవడిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఇతర గ్రామస్తుల అందరినీ ఇతను బుట్టలో వేసుకున్నట్టే మన అబ్బాయిని కూడా ఏదో ఒకటి మభ్యపెట్టి అతని దగ్గరికి వచ్చుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. చూడు, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, నా మనవడికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి, అసలు నా మనవడిని నువ్వు కలవడానికి వీల్లేదు అని, కానీ నీవు అసలు నా మనవడిని ఎవరితో ఏం చెప్పి పంపించావు, అసలు ఎందువలన కలవాల్సి వచ్చింది అని కోపంగా అరుస్తూ ఉంటారు. వెంటనే రాఘవ్, తాతయ్య ఇందులో సాయి తప్పేమీ లేదు, దయచేసి సాయిని ఏమీ అనవద్దు, సాయి ఏమీ చేయలేదు, నేనే సాయిని కలవడానికి వెళ్ళాను, ఎవరు నన్ను బలవంత పెట్టి కూడా తీసుకొని వెళ్ళలేదు, నేను ద్వారకామాయిలో ఉన్న సాయిని కలవడానికి వెళ్ళిన సమయంలో రాత్రి వర్షం పడుతూ ఉండగా నేను రావడం కష్టం అవుతుంది అని రాత్రి అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది, ఇందులో సాయి ప్రమేయం ఏమీ లేదు అని అలా జరిగిన సంఘటనని వివరిస్తారు. వెంటనే తల్లి చాలా ఆవేశంగా, అసలు నీవు ఎందుకు వెళ్ళావు, ఎవరికి చెప్పి వెళ్ళావు, నీకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అని కోపంతో ఆమె అరుస్తుంది. అయినా వెంటనే రాఘవ్, అమ్మా సాయిని కలవడం వలన ఏమి హాని కలిగింది, నిన్న దాదాపు గ్రామంలోని వారంతా సాయిని కలవడానికి వెళ్ళారు, అంటే సాయి మంచి వ్యక్తి అనే కదా, అందుకే సాయిని కలవడానికి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, అంటే ఇతని గురించి మంచిగా ఉంది అని నాకు అనిపించింది, అందుకే నేను కూడా సాయిని కలవడం కోసం ద్వారకామాయి వద్దకు వెళ్ళాను, ఒకవేళ నువ్వు ఒప్పుకొని ఉన్నట్టయితే అందరిలాగే నేను కూడా హనుమాన్ మందిరం వద్దకు వెళ్ళి కలిసి ఉండేవాడిని నిన్న, కానీ మీరు ఒప్పుకోరన్న ఒక్క కారణంతో నేను రాత్రి సమయంలో ఎవరికి చెప్పా పెట్టకుండా సాయిని కలవడానికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొనింది అని అలా మాట్లాడుతూ అతను కూడా కోపంగా అలా వ్యవహరించడంతో వెంటనే సాయి కలగ చేసుకుని, చూడు రాఘవ్, తల్లిదండ్రులతో నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్వాదానికి దిగకూడదు, వారితో చాలా నెమ్మదిగా మాట్లాడాల్సి ఉంటుంది, నీవు ఏదైనా సరే తల్లిదండ్రులు చెప్పే ఆదేశాలని పాటించాల్సి ఉంటుంది అని అనగా వెంటనే గంగాధర్ చాలా ఆవేశంగా, నీవు నా మనవడికి ఏమీ ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా మనవడిని ఎలా అదుపులో పెట్టుకోవాలి, వాడిని ఎలా పెంచి పెద్ద చేయాలనే విషయాలు మాకు తెలుసు, అయినా నీవసలు అతన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తేనే అతను ఇలా మారిపోయి నీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా
నీవు ఏదో చేసి ఉంటావు అని కోపంతో మాట్లాడుతూ, అయినా నీలాంటి వారికి వీలైనంత వరకు నా మనవణ్ణి దూరంగా ఉంచే ప్రయత్నమే చేస్తాను. చూడు రాఘవ్, నీవు ఇతనితో తిరిగి ఖచ్చితంగా చెడిపోతున్నావు. నీవు ఇతని దగ్గరికి వెళ్ళి వచ్చింది కాకుండా నీవు ఇంట్లోని పెద్దవారికి ఎదురు సమాధానం చెప్పే అంత పెద్దవాడివి అయిపోయావు అనుకుంటున్నావా అనగా, వెంటనే కూతురు, ఇతన్ని కాదు నాన్న అనాల్సింది, అమ్మని. ఇంతకుముందు ఎప్పుడు సాయి గురించి గొప్పగా చెప్తూ ఉండేది కదా, అందువల్లనే ఇలా వీడు తయారైపోయి చెప్పా పెట్టకుండా ఇతను సాయిని కలవడానికి వెళ్ళాడు. అసలు నీకు ఎంత ధైర్యం, అసలు నిన్ను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని కోపంతో ఊగిపోతూ, చూడండి, మీరు మాయలు మంత్రాలు అలాగే ఇక మీకు ఉన్న చమత్కారాలని గ్రామంలోని వారి మీద ప్రదర్శించే ప్రయత్నం చేయండి. ఇలా నా కుమారుని దగ్గరకు కూడా రావద్దు. మీరు ఉచిత సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు. నా కుమారుడిని నేను చక్కగా పెంచుకోగలను అని, ఆ తర్వాత నీ కారణంగా అందరితో నేను ఉచిత సలహాలు వినాల్సిన పరిస్థితి నెలకొనింది. నీవు ఇటువంటి వ్యక్తులను నమ్మేది అని కోపంతో అరుస్తుంది. వెంటనే సాయి, చూడండి, ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ మనం ఎవరిని తప్పు పట్టకూడదు అని, ఎవరి మనసులో ఏమి అభిప్రాయం ఉంటుందో దానికి మనం కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అని అంటారు. ఇంతలో అలా ఆమె, మీరు మాకు చెప్పవద్దని చెప్తున్నాం కదా అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి, సరే ఇక అభిప్రాయం మీదే అని తన జోలీలో నుంచి ఒక ఊది పొట్లాన్ని అలా తీసి, రాఘవ్కి జలుబు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అతనికి ప్రతిరోజు కొంచెం జలుబు రాకుండా ముందు జాగ్రత్తగా ఈ ఊదిని ఉదయం సాయంత్రం కొంచెం పాలల్లో కలిపి ఇవ్వండి. అతనికి ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా జాగ్రత్తగా ఉంటాడు అని అలా చేతికి ఇవ్వబోగా, వెంటనే గంగాధర్ దాన్ని తీసుకొని అలా బయటికి విసిరేసి, ఇటువంటివి మాకు అవసరం లేదు, నీవి అందరూ ఉపయోగించవచ్చు, కానీ మేము మాత్రం ఈ బూడిదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించే ప్రసక్తే లేదు. నీ యొక్క గుడ్డి నమ్మకం ఉన్న భక్తులకి ఇవ్వు. మాకు ఇటువంటి ఉచిత సలహాలు అలాగే ఇటువంటివి ఏ విధంగానూ ఉపయోగపడవు అని కోపంతో అంటారు. వెంటనే సాయి, చూడండి, మీరు గట్టి నమ్మకంతోనే చెప్తున్నారా అని అడిగి, చూడండి, మీరు కనిపించడానికి వ్యాపారపరంగా అలాగే సంతోషంగా ఉండి ఉండొచ్చు, కానీ ఆర్థికంగా ఉన్నంత మాత్రాన మనశ్శాంతిగా ఒక తండ్రిగా ఉన్నారా? మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అని అడుగుతారు. వెంటనే గంగాధర్ ఒక్కసారిగా అలా ఆలోచనలో నిమగ్నమవుతారు. వెంటనే అలా ఆ అమ్మాయి కలగజేసుకొని, మా నాన్నగారు సంతోషంగానే ఉన్నారు, అయినా మీరెవరు మా నాన్నగారి గురించి అడగడానికి అలాగే మీరు తెలుసుకోవడానికి? రాఘవ్, నువ్వు రా, నీవు ఈ ఘనకార్యం చేసినందుకు నీకు గట్టిగా గుణపాఠం చెప్తాను అని ఇంట్లోనికి ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది. వెంటనే గంగాధర్, చూడు బైరాగి, నీవు నీ హద్దుల్లో ఉండు, మా కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అలా వెంటనే అతను కూడా వెళ్ళి ఇంటి తలుపులు వేసేసుకుంటారు. సాయి మౌనంగా రాముడు మేలు చేయాలి అని అలా అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.